గతంలో కూడా పృథ్వన్న నేను పాషా యాదగిరి సారు మీ సంఘం మీటింగ్లోకి రావడం జరిగింది. నాకు పెద్దగా ఈ ప్రాబ్లం గురించి తెలియదు, కానీ రాత్రి మన లండన్ నుంచి మన సుభాష్ అన్న ఫోన్ చేసి చెప్పిండు, కంచయ్యలయ్య గారు ఏం చెప్పారు, ఏం చెప్పమన్నారు మీకు అనేది ఒక చిన్న ఆడియో క్లిప్ ఉంది, అది వినిపిస్తా మీకు. ఎందుకంటే మన మొత్తం మేధావి కంచయ్యలయ్య గారి గైడెన్స్లో ఈ ప్రాబ్లం సమస్య పరిష్కారం కావాలి. ఒక్క నిమిషం దయచేసి కామ్గా ఉండండి. ఇది నా సొంత కవిత్వం కాదు, సార్ చెప్పిండ్రు మీకు చెప్పమని. ఈ విషయం చెప్పమన్నారు. మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 32 కులాలకు ఇక్కడ స్థలాలు ఇచ్చింది. ఆ 32 కులాలకు ఇక్కడ భవనాలు కట్టించి అది ఓన్లీ కుల సంఘాలకు, కుల కల్చరల్ డెవలప్మెంట్ కి, హాస్టల్ మాత్రం ఉపయోగించాలి అని చెప్పమన్నారు. అలానే ఇప్పుడు బీఎల్ఏ ఎమ్మెల్యే గవర్నమెంట్ ప్రాపర్టీని తీసుకున్నారంటే బీసీ మంత్రి లేకుండా జరుగుతుందా అని క్వశ్చన్ చేయమన్నారు. సార్ ఏం చెప్పారంటే, కంచయ్యలయ్య గారు లండన్ లో ఉన్న సుభాష్ ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పమనంటే, ఈ బీసీ కులాలకి 32 కులాలకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకంటే ఈ కల్చరల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ వెనుకబడిన వర్గాలకి డెవలప్మెంట్ కోసం ఇచ్చిన బిల్డింగ్ కూడా ఇట్లా అన్యాయానికి గురవుతుందని చెప్పమంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది, నేను తప్పు చెప్తే కరెక్ట్ చేయండి. ఇప్పుడు కురుమల కోసం ఇక్కడ వచ్చినాం అందరం, గొల్ల కురుమలు పాపం వెనుకబడ్డారని. మరి ఈ ఆంధ్రాలో బాగా బలిసిన నారాయణ ఆంధ్ర కాపు దొర, నేను కూడా మున్నూరు కాపునే. మరి నారాయణకి ఈ కురుమల భవనం తప్ప హైదరాబాద్లో బిల్డింగ్ దొరకట్లేదా? అరే నారాయణ, ఖబర్దార్ గుర్తుపెట్టుకో, ఫస్ట్ నువ్వెట్లా తీసుకుంటావు? నీకు 1000 కోట్లు ఉన్నాయి కదా నారాయణ. ఇమీడియట్గా నేను చెప్తున్నా, ఒక కాపు బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఈ గొల్ల కురుమల్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తే తర్వాత మనం చేద్దాం, కానీ ఫస్ట్ నారాయణ గారు నీకు డైరెక్ట్ వార్నింగ్, ఇమీడియట్గా భవనం వేకేట్ చేసుకో, లీజ్ క్యాన్సిల్ చేసుకో, లేకపోతే ఇక్కడ మున్నూరు కాపులంతా నీ మీద తిరగబడతాం ఫస్ట్ బిడ్డ. ఏమనుకుంటున్నారా నువ్వు? ఎవడు నువ్వు అసలు? ఇప్పుడు నీకు బుద్ధి రాలేదా? నీకు ప్రకృతి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించింది. ఇక మొత్తం 2 రాష్ట్రాల్లో లక్షల కోట్లు దోచుకున్నారు నారాయణ చైతన్య. సిగ్గు లేకుండా పాపం పేదోళ్ళకి, గొల్ల కురుమలకి ఇచ్చిన బిల్డింగ్ కూడా కబ్జా చేస్తావా? నారాయణ గారు, నేను ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు నాకు పరిచయము, మీ దగ్గర పనిచేసే ఓఎస్డీ కూడా నా ఫ్రెండే. ఇమీడియట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా లీజ్ క్యాన్సిల్ చేసుకోవాలి నువ్వు. ఇమీడియట్గా తక్షణమే కురుమలకి సారీ చెప్పాలి నువ్వు. అరే చెత్తనా కొడక, నీకు 1000 కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, నువ్వు గొల్ల కురుమల బిల్డింగ్ ఎట్లా తీసుకుంటావు మిస్టర్ నారాయణ? హౌ డేర్ యూ? ఫస్ట్ నారాయణ గారి తప్పు. సెకండ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా మిత్రులు ఇచ్చారు ఈ ఫోటోలు, ఆ ఫోటో చూపించవా? ఎవరు దొంగలని నేను అడిగితే ఈ 3 ఫోటోలు చూపించారు. ఎవరు దొంగలు చెప్పవా? నువ్వు చెప్పినావు చెప్పు, ఎవరు దొంగలు చెప్పు, నిలబడి చెప్పు, ఎవరు పెద్ద దొంగ? మన మాజీ ఎమ్మెల్సీ కుర్మ సంఘం అధ్యక్షుడు మన ఎగ్గమల్లేశం గారు మొదటి ముద్దాయి. అంతేకాకుండా ఎగ్గమల్లేశం మొదటి ముద్దాయి, ఖబర్దార్ ఎగ్గమల్లేశం గారు మన కుర్మ సంఘం ఫస్ట్ దొంగ. 100 ఇన్ని రోజులు మన బీర్లా ఎలే గారు మన కుర్మ జాతికి ఏదో న్యాయం చేస్తారని మన కుర్మ యువచైతన్య సపోర్ట్ చేసింది. కానీ ఈరోజు ఎగ్గమల్లేశం గారు బీర్లా ఎలే ఎమ్మెల్యే కాక ముందు ఆయనకు సభ్యత్వం లేదు కుర్మ సంఘంలో. కానీ ఇప్పుడు రెండో దొంగ మన బీర్లా ఎలే గారు. మూడో దొంగ మన కుర్మ సంఘానికి కాబోయే అధ్యక్షుడు చెప్పుకునే మన కేన మల్లేశం గారు. ఖబర్దార్. వాస్తవానికి కొంతమంది కుర్మ సంఘ నాయకులు. అన్న, మీరు ముగ్గురు నాకు పర్సనల్గా తెలుసు. క్యామ మల్లేష్ అయితే నా అభిమాని, రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు. క్యామ మల్లేష్ అన్న, రేపు పొద్దున నేను మీ ఇంటికి వస్తా, ఖమ్మం నుంచి రాగానే నువ్వు చాలా మాటలు చెప్తావు ఫోన్లో మాట్లాడు, కేసీఆర్ గారిని అట్లా తిట్టినా ఇట్లా తిట్టాని. నీకు నిజంగా మానవత్వం ఉంటే నువ్వే ఈ సమస్య పరిష్కరించాలి, లేకపోతే మొదటి యుద్ధం నీ మీదనే చేస్తావు. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. వాళ్ళిద్దరితో నాకు అంత ఎక్కువ పరిచయం లేదు. ఇక సబ్జెక్ట్కి వస్తే డైరెక్ట్, నేను చెప్పింది తప్ప రైటా? రైట్ అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. యాక్చువల్గా ఈ ఇష్యూ మీద నాకు టైం లేకుండే, ఖమ్మం పోవాల్సి ఉండే. మీ మీద ఉన్న ప్రేమ, అభిమానము, పృథ్వన్న, విమలక్క, పాషా యాదగిరి గారు, మేము గతంలో కూడా మీకు సపోర్ట్ చేసినాం, మీకు మాట ఇచ్చినాం. అప్పుడు కూడా ఇట్లనే మీటింగ్ జరుగుతుంటే అనుకోకుండా వచ్చినాం. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట బీసీ వర్గానికి అభివృద్ధి సంక్షేమం కోసం భూమిని కేటాయించింది. ఆ నిర్దిష్ట బీసీ నాయకులే దానిని నిర్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి. కానీ దేనికోసం అయితే ఆ బిల్డింగ్ కేటాయించారో దానికోసం వాడుతున్నారా, నారాయణ గారి కోసం వాడుతున్నారా? అంటే దాని పర్పస్ సాల్వ్ కావట్లే కదా. ఈ బీసీల డబ్బులు మన డబ్బులతోటి గవర్నమెంట్ ఇచ్చిందంటే మన డబ్బులు, 10 కోట్ల రూపాయలు మన డబ్బులు. మరి బీసీ మంత్రికి సోయలేదు, ఈ ఐలేకి సోయలేదు. పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చింది డబ్బులు 10 కోట్లు. పొన్నం ప్రభాకర్ మన డబ్బులు ఇచ్చి కురుమల కోసం ఇస్తే దందా ఎవరు చేస్తున్నాడు? అంటే దందా ఎవరు? ఎగ్గమల్లేశ ఆస్తుల కోసం తెలంగాణ ప్రజలు 10 కోట్ల రూపాయలను 5 ఎకరాల విలువైన భూమి ఇచ్చిర్రా? నారాయణ గారి కోసం ఇచ్చిర్రా?
ఖబర్దార్ మిస్టర్ నారాయణ, ఖబర్దార్ అయిలేనా ఎగ్గ మల్లేష్, ఖబర్దార్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయండి ఇది. ఎందుకంటే ఇది మా ఆస్తి, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని కుర్మల కోసం ఇస్తే కుర్మల కడుపు కొడుతున్నాడు వాడు, ఆంధ్ర కాపు ద్వారా ఒకడు, వీళ్ళు ఒకళ్ళు కంచే చేను మేస్తుంది ఇక్కడ, అవునా కాదా? మన పేద ప్రజల కోసం, మన గొల్ల కుర్మల కోసం చేయాల్సిన ఈ ముగ్గురు వీళ్ళు బద్మాష్లా బేవకూఫ్లా? బద్మాష్లా బేవకూఫ్లా? బద్మాషులు అయితే వీపు బలగొట్టాలి, బేవకూఫ్లు అయితే సోయి చేయాలి. భూములు మింగిన భూపకాసురులు, భూమిని ఇతరులకు అప్పగించినా లేదా అమ్మినా దానివల్ల 4 లేదా 5 బీసీ నాయకులకు ప్రయోజనం చేరవచ్చు. కానీ దానిని కుల సమాజ అభివృద్ధికి వినియోగిస్తే వేలాది కుటుంబాలకు ఉపయోగపడుతుంది, లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా బీసీ వర్గాల్లో విస్తృత ఆలోచన విధానం అవసరం, లేకపోతే బీసీలకు పాలించే అవకాశం ఎప్పటికీ లభించదు. అంతేకాకుండా ఇది బీసీల నైజం అని అగ్రవర్ణాల వారు వ్యాఖ్యానించే అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రవర్ణాల ముందు మన బీసీ లీడర్లు బొచ్చ అడుక్కునే బొచ్చ కూడా రెడ్డోడ వెలమడి దగ్గర అడుక్కునే బిచ్చగాళ్ళు కొంతమంది నాయకులమని చెప్పుకుంటున్నారు కదా కుల సంఘాలు. మన కోసం ఇచ్చిన బిల్డింగ్ లో ఎవడో ఆంధ్ర కాపోడుకి లీజుకి ఇచ్చిరంటే వీళ్ళకి ఆత్మగౌరవం ఉందా? ఇప్పుడు దొడ్డి కొమరే గారు ఏం చెప్తున్నారు? ఆత్మగౌరవానికి మించింది భూమి మీద ఏం లేదంటున్నారు. మన ఆత్మగౌరవం కోసం 78 సంవత్సరాల తర్వాత పేద గొల్ల కురుమోళ్ళు చదువుకోవడానికి విద్యార్థులకి సంక్షేమం కోసం ఇచ్చిన బిల్డింగ్ ని దొడ్డి కొమరయ్య గారు ఉంటే ఈ ముగ్గురిని తుపాకీతో కాల్చిపడి చేస్తాడు, అవునా కాదా? దొడ్డి కొమరయ్య గారే పోరాట స్ఫూర్తి. ఆత్మగౌరవాన్ని, వీళ్ళకి ఆత్మ లేదు, గౌరవం లేదు. ఈ ముగ్గురు నాయలకి వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటే ఒక కాపు దొరక లీజుకి ఇస్తారు ఎవరికన్నా? షేమ్ షేమ్. జియో నెంబర్ 59/2018, జియో నెంబర్ 189 ప్రకారం 5 ఎకరాల భూమి మరియు 7.5 కోట్ల నిధులు, 7.5 10 కోట్ల, మరి అది ఇమీడియట్ గా ఎవరెవరు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు వివరణ ఇవ్వాలి, వైట్ పేపర్ ఇవ్వాలి. దీని మీద కుర్మ సమాజానికి చెందిన అన్ని సంఘాలను కలిపి ఒక సామూహిక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయించాలి. ప్రధానంగా చట్టపరమైన స్పష్టత కావాలి. భూమి యాజమాన్యం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ భూమి కేవలం కుర్మ హాస్టల్ మరియు కుర్మ సంక్షేమ అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి, లేకపోతే చట్ట ప్రకారం కూడా కోర్టు ప్రకారం కూడా మనం పోవాలి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం బ్రోకర్ నా కొడుకులంతా బీసీలని అమ్ముతున్నారు ఓట్ల కోసం. మనకి పెద్ద దొంగలు అగ్రవర్ణాలు కాదు, ఈ బీసీలలో ఉన్న చెంచాగిరి చేసేటోళ్ళు. కాంశీరామ్ ఎప్పుడో చెప్పిండు చెంచాగాళ్ళని. వాటర్ ఇవ్వండి. ఇది కేవలం గొల్ల కుర్మ సమస్య కాదు, మొత్తం తెలంగాణ పేద ప్రజలందరి సమస్య, ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి బీసీలలో అన్ని కులాలు కూడా మనకు కుర్మలకి మద్దతు చెప్పాలి. మద్దతుగా వచ్చిన ముదిరాజులు మిగతా కులాలకి గట్టిగా చప్పట్లు. మొత్తం భూమిని బీసీ సంక్షేమ శాఖ స్వాధీనం చేసుకోవాలి మరియు కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. మొత్తం కూడా ఎవరైతే మీలో జెన్యున్ గా మీరు కమిటీ ఉన్నారో మీ కమిటీకి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ ముగ్గురు భూపాకాసులని అర్థమైపోయింది. ఇది ఫైనల్ వార్నింగ్. ఇమీడియట్ గా విత్ ఇన్ 1 వీక్ లో మీరు సెట్ చేస్తారా, లేకపోతే మిమ్మల్ని వీళ్ళు కులం నుంచి బహిష్కరించి పడేయండి ఆ దొంగనా కొడుకుల్ని. కుల సంస్థలకు అనుకూలంగా భూ కేటాయింపు జరిగిన అన్ని ఏకకాల కేసుల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం భూమి ఇచ్చినాము మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి అంటే కుదరదు. ప్రభుత్వం ఏ ఉద్దేశం కోసం అయితే ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేయకపోతే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య పెద్దగా వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వం మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయకముందే మీరు సమస్య పరిష్కరించండి. ఒక 2 నిమిషాల్లో విధానపరమైన నిర్ణయాలు చెప్తున్నా. ఇది సామూహిక ఆస్తి వర్సెస్ వ్యక్తిగత లాభము. ఇది గొల్ల కుర్మల యొక్క సామూహిక ఆస్తి. తెలంగాణ పేద ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతో గొల్ల కుర్మ ప్రజలకి విద్యార్థులకు ఇచ్చిన ఆస్తి ఇది. ప్రభుత్వం బీసీ సమాజ అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కేటాయించిన భూమిని 3 వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా వాడుకోవడం సామాజిక నేరం. ఈ భూమి వ్యక్తిగత ఆస్తి కాదు. దీన్ని రక్షించడం అంటే గొల్ల కుర్మల యొక్క సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. సమాజంలో బాధ్యత మరియు జవాబుదారుతనం. బీసీ నాయకులే అక్రమాలకు ప్రోత్సహిస్తే అది బయట నుండి వచ్చే ప్రమాదాల కంటే తీవ్రమైనది. మన వనరులను మనమే దుర్వినియోగం చేస్తే మనకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? కాబట్టి మన కోసం మనమే బీసీలలో ఉన్న నిజమైన పోరాట యోధులంతా పృథ్వన్న ఆధ్వర్యంలో, విమలక ఆధ్వర్యంలో, పాషమాదిగిరి గారి ఆధ్వర్యంలో, మా వెన్నెలక ఆధ్వర్యంలో మీరే కమిటీ ఏర్పడండి. పృథ్వన్న కన్నా మించిన గొప్ప పోరాట యోధుడు ఎవరు లేరు తెలంగాణలో. గట్టిగా మీరే వేసుకోండి, ఎవడొస్తాడో చూద్దాం.
నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఫ్లైట్లోకి రాకపోవచ్చు. నేను ఖమ్మంలో ఒక 10-15 రోజులు ఉండాల్సి వస్తుంది. నేను మళ్ళీ మీరు ఎప్పుడు పిలిచినా కూడా వస్తా. మన వనరులను మనమే దుర్వినియోగం చేస్తే మనకు న్యాయం చేయడానికి ఎవరు వస్తారు? ఇది కేవలం నాయకత్వ లోపం కాదు, సామాజిక బాధ్యత లోపం. తాత్కాలిక లాభం వర్సెస్ దీర్ఘకాలిక అభివృద్ధి. భూమిని అమ్మడం లేదా లీజ్ ఇవ్వడం ద్వారా కొంతమంది వ్యక్తులకు మాత్రమే లాభం కలుగుతుంది. అదే భూమిని విద్యార్థుల ప్రయోజనాల కోసం, కుల ప్రయోజనాల కోసం వాడితే సమాజంలో ఉన్న అందరికీ లాభం జరుగుతుంది. ఇది లాభ నష్టాల విషయం కాదు, ఇది భవిష్యత్తు గొల్ల కుర్మల పేద ప్రజల, పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి. సేవ్ గొల్ల కుర్మల స్టూడెంట్స్ లైఫ్, సేవ్ స్టూడెంట్స్ లైఫ్. ఇది చట్టపరమైన మరియు నైతికపరమైన అంశం. ప్రభుత్వం కేటాయించిన భూమిపై ఎవరు కూడా హక్కులు లేవు. అవసరమైతే ఆ లీజు బదిలీని, ప్రైవేటీకరణను క్యాన్సిల్ చేసి జెన్యూన్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బదలాయించాలి. పొన్నం ప్రభాకర్ గారు, ఇది ఆత్మగౌరవం మరియు సామాజిక సమస్య. మన ఆత్మగౌరవానికి, సామాజిక సమస్యకి ఇది ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి భవిష్యత్తు తరాల హక్కులకు సంబంధించింది కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని రకాల ప్రజాస్వామ్యవాదులు, బీసీ వాదులు, ముఖ్యంగా బీసీలను చెప్పుకుంటున్న అందరు నాయకులు కూడా వీళ్ళకి నైతిక మద్దతు చెప్పాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి అవసరమైతే. ప్రమాదకరమైన భావజాలం. కొంతమంది చర్యల వల్ల బీసీ సమాజం మొత్తం మీద కూడా మనకి అభిప్రాయం పోయే అవకాశం ఉంటుంది. అంటే బీసీలకు ఏది ఇచ్చినా కూడా వీళ్ళు ఇట్లనే ఉంటారు, వీళ్ళు గోళీల మూటల అంటోళ్ళు, విడిపోతే పడిపోతారు, పడిపోతే ఓడిపోతారు అని చెప్తారు. మిగతా సమాజం కూడా బీసీలను చిన్న చూపుగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలంతా కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. తమ వనరులను కాపాడుకోలేరనే అభిప్రాయం ఏర్పడుతుంది. వీళ్ళకి 5 ఎకరాల భూమి ఇచ్చినాము, 10 కోట్ల ఆస్తి ఇస్తే కూడా దాన్ని వనరులను కాపాడుకోలేరనే అభిప్రాయం ఏర్పడుతుంది. సామూహిక దృక్పథం అవసరం. ఇది కేవలం ఇక్కడ ఉన్న కొంతమంది స్టేజీ మీద ఉన్న వాళ్ళ కోసం కాదు, మొత్తం సమాజంలో ఉన్న సామూహిక దృక్పథం. బహుజన వర్గాల కోసం పనిచేసే అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వ్యక్తిగత లాభాల కంటే సామూహిక లాభము. సంఘటిత నిర్ణయాలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. రాజకీయ కోణం కూడా ఉంది. బీసీలు పాలక శక్తిగా ఎదగాలంటే తమ వనరులను తామే కాపాడుకోవాలి, అంతర్గత ఐక్యతను పెంపొంచుకోవాలి. లేకపోతే రాజకీయంగా, సామాజికంగా ఇజ్జత్ పోయే సమాజం ఉంది. భూమి అమ్మితే లాభం కొంతమందికే, అభివృద్ధి చేస్తే భవిష్యత్తు తరాలందరికీ. మన ఆస్తిని మనమే కాపాడుకోలేకపోతే మన హక్కులను ఎవరు కాపాడుతారు? ఇది భూమి కోసం పోరాటం కాదు, గొల్ల కుర్మల ఆత్మగౌరవం కోసం పోరాటం, దొడ్డి కొమరయ్య స్ఫూర్తి కోసం పోరాటం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక బాధ్యత గొప్పది. ఇది ఢిల్లీ నుంచి ఒక స్కాలర్ నాకు పంపించిండు, JNU స్కాలర్ చదవమని. ఇంగ్లీష్లో కూడా డ్రాఫ్ట్ ఉంది, అది నేను పృథ్వనకి, విమలకి పంపిస్తా. లండన్లో ఉన్న సుభాష్ అన్న కూడా అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, దొంగలు ఎవరు అనేది గొల్ల కుర్మ సోదరులే చెప్తున్నారు. నాకేం వాళ్ళ గురించి వ్యక్తిగతంగా అంత క్లోజ్ లేదు. ఒక కెమెరా లేచి ఒక్కటి నాకు పరిచయం. మీ ఇజ్జత్ పోతుందిరా నాయన. మీరు ఎమ్మెల్యేలు అయితే ఏంది, పీకుడు మంత్రులు అయితే ఏంది, మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు. మీ కులంలోనే మీకు గౌరవం లేకపోతే బయట కూడా ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? కాబట్టి విమలక్క గారు, మీరు సీరియస్గా ఈ అంశం తీసుకోండి. అన్ని కులాలను తీసుకొద్దాము, ముఖ్యంగా మున్నూరు కాపు సోదరులను తీసుకొచ్చి ఆ నారాయణ గారి ఇంటి ముందు ధర్నా చేద్దాం. జై తెలంగాణ. వెన్నెలక్క, పృథ్వక్క, మన విమలక్క దయచేసి ఏమన్నా అంటే క్షమించండి, కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.